ఆదిలాబాద్ జిల్లాలో ఘరానా మోసగాడు 300 మంది నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ అంటూ 3 చోట్ల బ్రాంచ్లు ఓపెన్ చేశాడు కృష్ణ అనే వ్యక్తి. 300 మందికి ఉద్యోగం ఇచ్చినట్లిచ్చి ఒక్కొక్కరి దగ్గర 20,000 రూపాయల చొప్పున వసూలు చేశాడు. రిమ్స్ ఆసుపత్రికి సైతం కోటికి పైగా విలువ చేసే పరికరాలను ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. ప్రముఖులతో కార్యాలయాలను ప్రారంభించాడు. ప్రజాసేవ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చాడు. ప్రముఖులతో కలిసి దిగిన వీడియోలు, ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకుని తెగ హంగామా చేశాడు. కృష్ణ చేసిన ప్రచారానికి ఆకర్షితులయ్యారు నిరుద్యోగులు. అదంతా బిల్డప్ అని తెలియక 20,000 రూపాయల చొప్పున సమర్పించారు. దాదాపు 300 మంది దగ్గర డబ్బులు వసూలు చేశాక దుకాణం సర్దేశాడు కృష్ణ. విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు బాధితులు. 2 నెలల నుంచి మైక్రో ఫైనాన్స్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. తమకు న్యాయం కావాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం జరిగింది. సంస్థను ఓపెన్ చేసిన వ్యక్తి పారిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళకి డిజిటల్ మైక్రో ఫైనాన్స్ లో ఉద్యోగాలు కల్పించామని దాదాపు 300 మంది దగ్గర 20,000 చొప్పున వసూలు చేసి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. దీంతో బాధితులందరూ ఏదైతే కార్యాలయం ఉందో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి చేరుకొని ఇక్కడ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తిరుగుతున్నారు. అయితే ఉద్యోగం వచ్చిందని చెప్పి డ్రెస్సులు, షూల పేరుతో 20,000 వసూలు చేశారు. ఆ తర్వాత బిచానా ఎత్తేసినట్టుగానైతే తెలిసింది. కొంతమంది బాధితులు అంతా ఇక్కడికి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ లో జాయిన్ అయిన 20,000 తీసుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి జాయిన్ చేశారు. ఏమంటే ఓపెనింగ్ చేస్తామని చెప్పేసి సాలరీస్ కూడా ఇస్తామని ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ రేపు అనేసి పోస్ట్ పోన్ చేసి నిన్న నైటే అందరూ ఏమంటారు జంప్ కావడం అనేది జరిగింది. ఎంతమంది ఉంటారు? టోటల్ మొత్తము 160 మెంబర్స్ వరకు అయితే ఉన్నారు ఈ బ్రాంచ్ లో. ఇంకా ఉట్నూరులో వేరే బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా సేమ్ ఇంతే మంది అనుకుంటా. అంటే నారాయణ సార్ అని, శత్రుఘ్న సార్ అని వీరందరూ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చే మాకు ఇక్కడ జాయిన్ చేశారు. ఇంకా 20,000 అయితే కట్టేసి ఆ తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. 3 ప్రోగ్రాంలు పెట్టిండ్రు. ఆడ పంచాయతీ హోటల్లో మాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తామని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడారు. ఆయన ఎండి సార్ కూడా ఉండే, కృష్ణ సార్ ఎండి సార్ ఉండే, శత్రుఘ్న సార్ ఉండే, ఇంకా చాలా మంది ఉండే సార్. ప్రస్తుతం అయితే బాధితులు మోసపోయామని ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడదాం. ఏంటి మీది ఇక్కడ? డిజిటల్ మైక్రో ఫైనాన్స్ లో నాకు ఎంప్లాయ్మెంట్ ఇస్తా అనేసి మా దగ్గర నుంచి 20,000 తీసుకున్నారు. నారాయణ సార్ తీసుకున్నారు. మరి ఇప్పుడు కృష్ణ సారు, మా ఎండి సార్ ఇప్పుడు ఫారర్ లో ఉన్నారనేసి మాకు నిన్న తెలిసింది. డబ్బులు ఇచ్చిరా, జీతం ఇచ్చిరా? డబ్బులు ఇచ్చినాం. 20,000 కొందరు 20 ఇచ్చారు, కొందరు 30 ఇచ్చారు, కొందరు 40 ఇచ్చారు. అంటే అమౌంట్ ఎంత ఎక్కువ ఇస్తే వాళ్ళకు మంచి మంచి పోస్టులు ఇస్తా అనేసరికి అందరూ టెంప్ట్ అయ్యేసి డబ్బులు ఇచ్చినారు. మామూలుగా ఉద్యోగం అన్నారా? ఇంటర్వ్యూలు పెట్టారా? ఎట్లా? ఇంటర్వ్యూ ఏం పెట్టాలి, అమౌంట్ తీసుకున్నారు. అమౌంట్ తీసుకున్నాక మా సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇంటర్వ్యూ ఏం అవసరం లేదు. ఇది నేను అందరికీ మంచి చేయనికే ఈ సంస్థ నేను ఓపెన్ చేసిన కాబట్టి మారుమూల గ్రామాల ప్రజల అందరికీ నేను మెయిల్ చేస్తా అనేసి అట్లా మాకు అవధాలు మాటలు చెప్పేసి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. మంది దగ్గర వసూలు చేసి ఉంటాడు? దాదాపు 300 మంది కంటే ఎక్కువనే ఉంటారు. 370 మంది ఉన్నారు. 60 లక్షల నుంచి వెళ్ళి 65 లక్షల దాకా అతని దగ్గర ఉంటుంది. ఇప్పుడు డబ్బులు లేవు, జీతం లేదు. డబ్బులు లేదు, జీతం లేదు. 2 మంత్స్ నుంచి అందరు ఇక్కడే ఉన్నారు. అందరు ఇంట్లోనే ఉన్నారు. రేపటి రోజు స్టార్ట్ అవుతుంది, ఎల్లుండి స్టార్ట్ అయిపోతుంది, ఆ రోజు మీకు జీతం వస్తుంది, ఈ రోజు జీతం వస్తుంది అదని చెప్పేసి జస్ట్ మనిషిని ఆదిలాబాద్ ప్రజలకు డబ్బు అవసరం ఉందని తెలిసి ఒక డబ్బు ఆశ చూపించేసి అందరినీ మోసం చేశారు. మొత్తానికి అయితే 3 బ్రాంచీలు ఓపెన్ చేసి వీరందరినీ నమ్మించి ఉద్యోగం కల్పించామని చెప్పి పేద ప్రజలకు సాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి, అదేవిధంగా రిమ్స్కు సైతం ₹1 కోటి పైగా విలువ చేసే పరికరాలు ఇస్తున్నానని పబ్లిసిటీ చేసుకుని వీరందరినీ మోసం చేసి ఇప్పుడు పారిపోయినట్టుగా బాధితులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.